మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించగలిగిన వారు ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగరుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములు దేవా. కాలములు సమయంలో మీ స్వాధీనమందు ఉంచుకొనుచు సమస్తం మీ దృష్టికి ఇష్టముగాను మీ నామానికి మహిమకరముగాను జరిగిస్తూ వస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ ప్రేమ రాష్ట్రం చోట మమ్మ దాసి క్షేమముగా సజీవులుగా ఉంచిన దేవా. ఇదిగో తండ్రి ప్రభా 2020 సంవత్సరం మొత్తం కాసి కాపాడు. 2021 సంవత్సరం తండ్రి 3వ తండ్రి పునరుత్థానంలో మమ్మల్ని ఏకూర్చు భాగ్యం అనుగ్రహించిన దేవా వందనములు అయ్యా. మీ సన్నిధికి వచ్చిన మేమందరూ కూడా తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరుచున్నాం, ఆరాధన ద్వారా కనపరుచున్నాం తండ్రి. కొద్ది నిమిషంలో మీరు మా నిమిత్తమై మీరు మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడితే నిష్ప్రయోజనము, నా మాటల వల్ల ప్రయోజనం ఉండదు తండ్రి. మీరు మాట్లాడితే ప్రభా ప్రపంచంలో నిర్మించబడ్డవి తండ్రి. ప్రభా మీ మాట ద్వారా సమస్తము కలిగింది ప్రభా. అతి ఘనమైన సంగతులు మీరు మాట్లాడండి ప్రభా. నా నోటికి ప్రభా నేను ఇష్టమైనటువంటి ఆలోచనలు కానీ మాటలు కానీ తండ్రి రాక కొట్టివేస్తూ అయ్యా అపవిత్రులను అపవిత్రమైన ప్రభా గర్వాలను తండ్రి నాడు దశాగారు పలికినట్లుగా ప్రభా అయ్యా తండ్రి మండుతున్న బలిపీఠం మీద అన్నితర పెదవులకు తాకించి ఇదిగో ఇది నీ పెదవులకు తాకను, నీ పాపకు ప్రాయశ్చిత్తమాయని సెలవించినట్లు దేవా. అయ్యా అపవిత్రుడైన నా పెదవులకు తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత తాకించి ప్రభా ఘనమైన సంగతులు, బలమైన సంగతులు ప్రభా నీ బిడ్డల పక్షంలో మీరు మాట్లాడమని గ్రహించండి. ఇదిగో తండ్రి యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యం ప్రకటించుకుండగా ఇదిగో తండ్రి ప్రభా నీవు ఇవ్వబడినటువంటి ప్రభా మంచి ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుండగా తను ఎవరైతే గురించున్నారో అందరి జీవితంలో ఆశీర్వాదం దేవుని అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. అలాగే తండ్రి ఆటంకం లేకుండా తన ఇంటర్నెట్ విషయంలో ఆటంకం లేకుండా సక్రమంగా కొనసాగుతున్నట్లు ప్రభావ మీరే సహాయం చేయమని తండ్రి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడండి. నా రోగిలో నా పెదవులకు పోలేదు, మీరే మాట్లాడమని ఏసైనా ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి 2 పునరుత్థాన దినములను దేవదేవుడు అనేకులు తీసుకుని వచ్చి ఉన్నాడు. మరి వారి ఎందుకు పాసం పడిపోయింది, తగ్గిపోయారు. అయినప్పటికీ దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. మరి వచ్చే వారానికి దేవుడు వారిని నూతనమైన ఆశీర్వాదంతో నూతన కృపతో నింపి బలపరచును గాక. అలాగే గత వారం రాణి గురించి ప్రార్థన చేసాం. దేవుడి వారిని దేవదేవుడు తీసుకొచ్చాడు. ఆ బిడ్డకి పరిపూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, దేవుడి వాక్యాన్ని చదువుకునే ముందు ఒక విషయం చెప్పాలి. ఎందుకని అంటే మీరందరూ జ్ఞాపకం చేసుకునండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మనం నివసిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక క్రైస్తవుడు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి ఒక క్రైస్తవుడు. అయితే ఆ క్రైస్తవుని యొక్క దాన్ని ఆధారం చేసుకుని, ఏం ఆధారం చేసుకుని, తన మతమును ఆధారం చేసుకుని మత ద్వేషాలు రెచ్చగొడుతూ ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకుండా చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ శక్తులు మరి ఏ శక్తులు కాదు, రాజకీయ శక్తులు. వారి ఆలోచనను వారికి మరలా తిరిగి పుట్టించి వారికి మారు మనసు, హృదయం మారులాగా ప్రార్థన చేయండి. ఇటువంటి ఆలోచన చేసే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి కాదు, వ్యక్తికి జ్ఞానం లేనటువంటి వ్యక్తి కాదు, తెలివి తక్కువ వ్యక్తి కాదు. సుమారుగా 70 సంవత్సరాలు పైబడి వయసున్నటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి, మరలా గత 5 సంవత్సరములు నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకుడు, 70 సంవత్సరాలు పైబడి వయసున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కన్వర్షన్ చేసేస్తున్నారు. ఎవరు మార్చారమ్మా మనందరినీ? క్రైస్తవులు అంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు అనుకుంటారు. మరి మన అట్లా పుట్టినవారం కాదు కదా. ఎవరు మార్చారు మనల్ని? ఆశ చూపి మారుస్తున్నారు, భ్రమ పెట్టి మారుస్తున్నారు, గొడవ దగ్గర ఉంటే మారుస్తున్నాడు అంటున్నారు. ఎందుకని అంటే వారికి రాజకీయాలు ఉంటే వారు చూసుకోవచ్చు. కానీ క్రైస్తవుల జోలికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? వారిని ఏం చేస్తాడు? దేవుడు ఊరుకోడు. అటువంటి వ్యక్తికి మనసు మారాలని, దేవుడు బుద్ధి అనుగ్రహించాలని. ఎందుకంటే ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. అంత అనేకులు నేను ఇన్స్పిరేషన్ చేసినట్టు ఒకనొక సమయంలో అటువంటి వ్యక్తి బుద్ధిహీనత వచ్చేసింది.
ఆ బుద్ధిహీనత నుంచి దేవుడు బుద్ధి అనుగ్రహించాలని అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, మరి ముఖ్యంగా మనము మన తోటి హైందవ సహోదరులు దేవుడు ఎరగినటువంటి వారు, మా బంధువుల్లో లేరా దేవుడు ఎరగినటువంటి వారు? మా అత్తగారు మామగారు దేవుడు ఎరగినటువంటి వారు కదా. వాళ్ళకి మనకి మధ్యాహ్నం సమస్యలు వస్తున్నాయా? ఏవి రావట్లేదు కదా. మన కుటుంబాల్లో లేరా? అందరిలో ఉన్నారు. మనందరం అన్ని జనాంగం నుంచి ఉన్నటువంటి వారిని రక్షించబడ్డాడు. మనల్ని ఎవరు భ్రమ పెట్టి మార్చాలా? భ్రమ పెట్టి ఎవరు మార్చారా? ఆశకు మార్చారా? ఎవరిని మార్చాలా? కానీ ఇటువంటి తన యొక్క స్థాయిని తగ్గించుకునే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనకి మంచి మనసు ఇవ్వాలని చెప్పి, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని, మంచి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాలని అందరూ జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే జ్ఞానవంతుడిని నెబుకద్నెజరునే గడ్డి మేసే స్థితిలోకి దిగజారిపోయాడు. బహుశా ఈయన అదే స్థాయికి దిగజారిపోయాడు. అధికారం కొరకు ఆయనకి చక్కని మనసు ఇవ్వాలని చెప్పి క్రైస్తవ సంఘాలు అనేకమైన దైవ సేవకులు ఆయన చెప్పిన, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఖండిస్తూ ఉన్నాయి. దేవుడు నాకు ఇవ్వబడినటువంటి అధికారం, నేను ఒక బైబిల్ కాలేజీని రన్ చేస్తూ దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను కూడా ఆయన చేసిన తప్పిదాన్ని పొరపాటుగా మాట్లాడండి జ్ఞాపకం చేయవలసినటువంటి సమయాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు కనుక, ఇచ్చున్నాడు కనుక, అవకాశం వచ్చింది కనుక నేను కూడా మీ అందరికీ, నాకు ఇవ్వబడినటువంటి చిన్న సంఘంలో ఉన్న మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆయనకు మంచి బుద్ధి రావాలని. అంత మాత్రమే కాదు, ఒక విషయం ఏమిటి అంటే, క్రైస్తవుడు అన్న ఏ వ్యక్తి అయినా సరే ఏ గుడిలోకైనా వెళ్తారమ్మా? ఏ గుడికైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. కానీ విగ్రహాలను పడగొట్టిన విషయం, ఆ తప్పు మనం చేసాము, అసలు గుడికే వెళ్ళరు కదా, వీళ్ళు ఎలా పగలగొడతారంటే జ్ఞానం లేనటువంటి వ్యక్తి, జ్ఞానం లేనటువంటి కొందరు పని కట్టుకొని క్రైస్తవుల మీద విషయం చూపుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడని ధైర్యంగా ఉన్నటువంటి సమయంలో ఆయన మనకి ఏం చేయవలసిన అవసరం మనకు లేదు. ఎవరైనా చేస్తారా క్రైస్తవుడికి? ఏ అధికారం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పని ఏదో మనం చేసుకునేవండి. లేనిపోని విషయాలను మన మీద విషపూరితంగా పెట్టి మనలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయాలని అనేకమైనటువంటి సేకరణ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వారందరికీ బుద్ధి జ్ఞానం రావాలని ప్రార్థించమని దేవుడి నామం పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సరే, మనం గత 2 వారాల నుంచి కూడా దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మనము దేవుని యొక్క వాగ్దానం గురించి, వాగ్దానం సంగతుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా ఆయన సన్నిధిలో ఏకోపించిన మనందరూ కూడా మరికొన్ని సంగతులను దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. చూడండి ఒకసారి, దేవదేవుడు మొట్టమొదటిగా నరుని చేసి చెలవించినటువంటి మాట, నరుని నిర్మించిన తరువాత దేవదేవుడు తెలియచేసినటువంటి మాట, ప్రకటించినటువంటి కొన్ని మాటలను ఈరోజు మనం ధ్యానాంశముగా పెట్టుకోండి. ప్రసంగ అంశం రాసుకోండి. అమ్మ, దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడు మాట్లాడినటువంటి మాట, మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాల్లో దేవదేవుడు మాట్లాడబోయే మాట అని ఒక ప్రసంగానికి ఒక టైటిల్ పెట్టుకొని అక్కడి నుంచి రాసుకుని చూడండి. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు? మానవుడితో మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు చెప్పిన. దేవునికి స్తోత్రం. దేవుడు మొట్టమొదటిగా నరుడితో మాట్లాడినటువంటి మాట. ఏ మాట ఇది? ఈ మాటలో ఏముంది? ఏముందమ్మా? వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదం ఉంది. గతానికి వాగ్దానం గురించి కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం కొన్ని వాగ్దాన సంగతి, కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? దేవుడు వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంట? దేవుని వాక్యం తెలియజేస్తుంది, నెరవేరుతాయి, నెరవేర్పిస్తాయి దేవదేవుడు తెలియజేశాడు. అలాగే గత వారం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఎటువంటి వాగ్దానము? దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానము వ్యక్తిగతంగా చేసేది ఉంటుంది, రాబో తరాలకు చేసేది కూడా ఉంటుందని దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ రోజు కూడా కొన్ని సంగతులను మనం వాగ్దానానికి సంబంధించిన విషయాల్ని మనము నేర్చుకుందాం. వాగ్దానంతో కూడిన ఆశీర్వాదము ఈరోజు మన ప్రసంగాంశం. వాగ్దానంతో కూడిన ఆశీర్వాదము. మొట్టమొదటి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఫలించుడి. ఏం చేయాలంట?
ఫలించి అభివృద్ధి పొందాలి. దేవుడు కోరుకున్నది ఏంటి? మానవుడిని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనిషి దగ్గర నుండి మనిషి ఎలా కోరుకుంటున్నాడు? దేవుడు నువ్వు ఫలించాలి, ఫలించి అభివృద్ధి పొందాలి. మూడోది విస్తరించాలి. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. విస్తరించడం ఎట్లా అంటే భూమిని నిండాలి. భూమి నిండటం మాత్రమే కాదు, అది నీకు లోపరుచుకోవాలి. భూమిని నువ్వు ఏం చేయాలంటే భూమిని లోపరుచుకోవాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పోకు ప్రతి జీవిని యాలని. దేవుడు ఏం చెప్తున్నాడా? దేవుడు ఏం చెప్తున్నాడు? మరొకసారి జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. దేవుడు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాట నరునితో 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన రూపమందు తన పోలికలో నరుని నిర్మించిన స్త్రీలుగాను పురుషునిగాను చేసినటువంటి దేవుడు 1వ అధ్యాయము 28వ వచనంలో దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవదేవుడు పలుకుతూ ఉన్నాడు, ప్రతి మానవునితో పలుకుతూ ఉన్నాడు, ప్రతి మానవునితో తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఒకటి ఫలించాలి. ఫలింపు ఎలా వస్తుంది? మొట్టమొదటి మానవునికి ఫలింపు రావాలంటే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు చెట్లు చూసారా? చెట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆకులతో పుష్కలంగా ఉన్నాయా? ఆకులతో పచ్చదనంతో కనపడుతున్నాయా? ఆకులు ఎలా ఉన్నాయా? ఇప్పుడు ఆకులతో చెట్లు ఎలా ఉన్నాయి? ఆకులు పచ్చదనంగా లేవు, మొండి పడిపోయినటువంటి ఆకులుగా కొన్ని ముదురాకులతో ఉన్నాయి. కొన్ని రోజులకి ఏమైపోతుంది? ఆ ఆకులు ముదురాకులు ఏమైపోతాయమ్మా? రాలిపోతాయి. రాలిపోయినప్పుడు ఆకు ఎలా, చెట్టు ఎలా కనపడుతున్నప్పుడు ఉత్తి మోడుగా ఉంటుంది. చూసేవానికి, చూస్తున్నటువంటి వ్యక్తులకి చెట్టు చచ్చిపోయిందేమో అనుకున్నట్లు ఉంటుంది. అనుకుంటూ ఉండగానే దానిలో నుంచి ఏమొస్తుంది? చక్కని లేత ఇగురు వస్తుంది. లేత ఇగురు నుండి ఏమవుతాయి? పచ్చదనం వచ్చేస్తుంది. పచ్చదనంలో నుండి మంచి చిలువలతో కలుపుకున్నటువంటి ఒక ఆకారాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక ఏంటంటే చిలువల శాఖలుగా ఏర్పడుతుంది. దానిలో నుండి పూత వస్తుంది, పూతలో నుండి పిండి వస్తుంది, పిండిలో నుండి కాయ తయారవుతుంది, తర్వాత కొండ అవుతుంది. ఫలింపుకి ఏంటి, ఎట్లా ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి? ఫలింపు రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా రైతులు చూసుకున్నాం, వ్యవసాయదారులు ఆలోచించుకున్నాం. అప్పటి వరకు భయంకరమైనటువంటి ఎండలు తట్టుకొని అరణ్య భూమిగా ఉంటుంది ఆ భూమి. ఆ భూమిలో రైతులతో మొట్టమొదటిగా నాగలో ట్రాక్టర్లో పెట్టి ఏం చేస్తాడు? దాన్ని దున్నుతాడు. దున్ని మరలా తిరిగి మరలా దున్నుతాడు. ఒకటి కాదు, 2, 3 సార్లు మరోసారి చూపుడు దాన్ని ఎట్లా విత్తనానికి యోగ్యంగా మలుస్తాడు. విత్తనానికి యోగ్యముగా అంటే ఏ విధంగానైతే విత్తనము కలుపు పట్టకుండా ఉంటుందో, మొలిసినటువంటి మొక్కను అది ఆ కలుపు మొక్క కంటే ముందు మొలిసి, మనం వేస్తున్నటువంటి విత్తనము కంటే ముందుగా అది మొలసి, ఈ మొక్క మొలిసినటువంటి మొక్కను అది లేగనీయకుండా, అది వేయకుండా ఉండే రీతిలో తాను ఒకసారి తినవలసినటువంటి భూమిని 3 లేదా 4 సార్లు తున్ని చదును చేసి భూమిని విత్తనానికి యోగ్యంగా మలిచి, 2 ఇది పర్వాలేదు, ఇది యోగ్యంగా ఉన్నదన్నప్పుడు మరలా దున్ని దానిలో ఏం చేస్తాడు? విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తరువాత ఉదాహరణకు మనం వ్యవసాయం గురించి ఆలోచించుకుందాం. అంటే ఫలింపు అనే విషయం వచ్చింది కాబట్టి జీవితం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనందరూ వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులమే, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులమే. మొట్టమొదటిగా నారుమడి ఎట్లా పోస్తామో చెప్పండి? చిందరబందరగా ఉన్నటువంటి భూమిని గింజకు యోగ్యంగా, గింజ ఎప్పుడైతే భూమిలో పడగానే మొలిసే రీతిలో దాన్ని 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా దున్ని శ్రేష్టకరమైనటువంటి పిండి గుల్ల వచ్చేలాగా దాన్ని ఏం చేస్తాం? భూమిని మెత్తగా అయిపోయే వరకు మొలిసినటువంటి వేసినటువంటి గింజ తక్షణమే భూమిలో పడిన వెంటనే మొక్క వచ్చే రీతిలో దాన్ని ఏం చేస్తాం? సిద్ధపరుస్తాం. సిద్ధపరిచినటువంటి మొక్కను ఏం చేస్తాం? మళ్ళా దాని మీద ఏ చీడ పీడ పడకూడదని నిత్యం దానికి ఏం చేస్తాం? ఏ సమయానికి ఏ మందు అందించాలో పై మందు వేసే, పిచికారీ చేసే ముందు పై మందు, కింద భూమికి సంబంధించి భూమికి ఏరుకు తీసుకునే ముందు ఆ ముందు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం దాన్ని. నేను ఇక్కడ గమనించండి. గమనించిన తర్వాత 4 రోజుల సమయం వచ్చిన తర్వాత
ఆ తర్వాత ఏం చేస్తాం, దీనిలో ఉన్నటువంటి గింజలు ఏం చేస్తాం, అక్కడ ముచ్చినట్టు వేసినటువంటి నారుని పీకి పైన పెడతాం. దేని కొరకు దేని కొరకు దేని కొరకు పీకుతారు చెప్పండి? నారు దేని కొరకు పీకుతాం? నారు పీకినప్పుడు ఏమనుకుంటుంది నారు? నా రైతు గత 30 రోజుల నుంచి నన్ను చాలా చాలా తన బిడ్డను చూసుకున్నట్లు నన్ను చూసుకున్నాడు, తన బిడ్డను ప్రేమించాడు, నా మీద ఏ పురుగు పడకూడదని, నా మీద ఏ చెడు పిట్ట వాడి నా గింజలు తినకూడదని, నేను ఫలించాలని, నాలో నుండి కొత్త రూపం రావాలని చెప్పి నా కొరకు చాలా శ్రద్ధతో, చాలా భక్తితో, చాలా ప్రేమ కలిగి నన్ను ఒక సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్కి, ఆ సరౌండింగ్లో చాలా జాగ్రత్తగా చూస్తూ వాటికి కావలసినటువంటి మందులు వేస్తూ శ్రేష్టకరంగా ఎదగాలి 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాడు. నేను ఎవరినైతే నమ్ముకున్నానో, ఎవరినైతే ఆశ్రయించానో, ఎవరైతే నన్ను ఇప్పటి వరకు పోషించాడో, ఎవరైతే నా మీద ఏ చీడ పేడ పడకూడదని నన్ను ఇంతవరకు సంరక్షించుకుంటూ పోషించుకుంటూ వచ్చాడో, ఆ రైతు, ఆ యజమానుడు నన్ను పీకి ఎక్కడేస్తున్నాడు? ఇప్పుడు పీకి ఊరుకుంటాడా? ఏం చేస్తాడమ్మా? పీకి ఏం చేస్తాడు? మాట ఎత్తాడు. పీకి ఏం చేస్తాడు? గుంజుతాడు. ఏముండకూడదు దాంట్లో? మట్టి ఉండకూడదని. బహుశా అనుకూలం ఉండొచ్చు చెట్టు లేదా నారు మొక్క. అరే నన్ను పీకడు అనుకున్నవాడు పీకాడు, పీకుతున్నాడు మళ్ళీ నాటుతాడు అనుకుంటే నాలో ఉన్న మట్టిని కూడా ఏం చేస్తున్నాడు? గుంజి పక్కన రెక్క పెడతాడు. చెప్పినప్పుడు నీళ్ళు వదిలిపోవాలని ఒక గట్టు మీద పెడతాడు. ఈ గట్టు మీద పెట్టినప్పుడు ఏరుకి ఎండ తీసుకెళ్తాడా? కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఏం పడుతుంది? చెట్టు మీద, ఆ ఏరు మీద ఎండ పడుతూ ఉంది. ఎండబడి ఏరు ఏమైతే దగ్గర చొచ్చుకుపోతూ ఉంటుంది. అనుకుంటే తన బ్రతుకు గింతే. దానికి నా చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది. ఎవరినైతే నమ్ముకున్నానో, ఎవరినైతే నమ్మానో, ఎవరినైతే నన్ను ఇంతగా ప్రేమిస్తుంటే, మొట్టమొదటిగా ఇంతగా ప్రేమిస్తే నన్ను జీవితాంతం నన్ను నాలో నుంచి ఆశీర్వాదాలు దీవులు వస్తాయని చెప్పి నేను ఎదురు చూశాను. ఆ వ్యక్తి నన్ను పీకినప్పుడు నేను బాధపడ్డాను, మట్టితో గుంజినప్పుడు బాధపడ్డాను. ఇప్పుడు తీసి దాన్ని తన మీద వేస్తా ఉన్నాడు. దీని మొత్తానికి ఒక కారణం ఉందా లేదా చెప్పండి? దీని మొత్తానికి ఒక కారణం. ఏంటా కారణము? ఆ గింజలో నుండి ఫలింపు రావాలి. దేవుని బిడ్డలారా, ఫలింపు రావాలి అంటే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఫలింపు అనేది వెంటనే రాదు. ఒక చెట్టును చూసుకోండి. ఈ సమయంలో ఆకులు ఒకటిగా ఏం చేస్తారు? పూర్తిగా కిందకు రాల్పి వేసుకుంటాయి. ఆకు అనేది తన మీద ఉండదు. చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే ఇది చనిపోతుంది. దీని చాప్టర్ క్లోజ్ అయిపోయింది, దీని బ్రతుకు అయిపోయింది, చనిపోతే ఇక చేరడానికి సిద్ధంగా ఉంది అనుకుంటూ ఉంటుందని. దేవుడు కూడా మన జీవితాల్లో కూడా ఫలించవలసినటువంటి మన బ్రతుకుల్లో కూడా చూడండి, దేవుడు కొన్ని సార్లు కొన్ని సమయంలో ఏం చేస్తాడు అంటే, దేవా నీ చిత్తానికి నేను లోబడ్డాను, నేను నీకు సరెండర్ అయిపోయాను ప్రభా, ఏమి జరిగినా ప్రభా, నీవు చెప్పిన మాట, ఇచ్చిన మాట, నమ్మదగిన మాట. తండ్రి, నీ భూమి ఆకాశము గతించిన, నా మాటలు గతించమని సెలవించిన నీవు నిజంగా తండ్రి నా జీవితం అంటే అద్భుతాలు చేస్తామని చెప్పి స్థిరమైనటువంటి తీర్మానం కలిగే వ్యక్తులుగా మనం బ్రతకాలి. ఎందుకు ఈ మాటల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే, దేవుడు మొట్టమొదటిగా మనిషితో చెప్పాడు, మీరు ఫలించాలి అంటే పీకినటువంటి గింజ వేసింది మొదలుకొని ఎంతో శ్రద్ధ చూపినటువంటి రైతు గింజలు వేసి ఏ కాలంలో ఏదందించాలో ఆ కాలంలో దానికి అది అందించి, దాన్ని పోషించి, సంరక్షించి ఉన్నతమైన స్థానంలో తీసుకురావాల్సినప్పుడు రైతు దాన్ని గుంజి, తనలో ఉన్న మట్టిని గుంజి పక్కకు పడేసినప్పుడు బహుశా అది అనుకుని ఉండొచ్చు, ఇక నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది. ఈరోజు ఈ యొక్క యజమానుడు దీని కొరకు 4 రోజుల నుంచి నన్ను పెంచటం ఎందుకు, ఇలా పోషించడం ఎందుకు, నా మీద చీడపడకుండా, చీడ పడినటువంటి పురుగు నన్ను తినకుండా నా మీద పై ముందు పుచకారీ చేయటం ఎందుకు, కింద ముందు నేను బలంగా పెరగాలని నన్ను బలంగా పెంచడం ఎందుకు, పెంచినటువంటి రైతు గుంజి మళ్ళా ఒడ్డు మీద వేయటం ఎందుకు అని ఏమవచ్చు? చెట్టు మొక్కది తనలో తాను వేదన పడుతూ ఉండొచ్చు, తనలో తాను రోధిస్తూ ఉండొచ్చు, ఇక అయిపోయింది నా బ్రతుకు అనుకుని ఉండొచ్చు. కానీ అది చూస్తూ ఉండగానే ఎంతసేపు ఉంచుతారమ్మా అక్కడ? గంటలో, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. కానీ రోజు పూర్తయ్యే లోపల ఆ నాటు మొక్కను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇవ్వబడినటువంటి ఊరి కరపను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ ఏరే చోట నాటతాడు. నాటగానే ఎదుర్కొంటూ ఉంటుంది. ఏమనుకుని ఉంటుంది?
నా రైతుని, నా యజమాని నేను ఏం చేశానో తప్పుగా భరించాను. నా జీవితంలో అందరితో కలిసి ఉంటే నా బ్రతుకు ఎలా ఉండేది? ఒంటరిగానే ఉండేదాన్ని. నా జీవితానికి ఫలింపు ఎలా ఉండేది? చిన్న చిన్న పేలకెంకులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒంటరిగా నేను అవటాన్ని బట్టి, వ్యక్తిగతంగా ఒంటరిగా అవటాన్ని బట్టి నాలో నుండి ఏమొస్తున్నాయి? చివరలు పెరుగుతూ ఉన్నాయి, చాకలు పెరుగుతూ ఉన్నాయి. గింజ ఒక్కటే, కానీ చూస్తూ ఉండగానే నాలో నుండి ఏమొస్తూ ఉంటుంది? కూడా చెట్టు ఏమవుతూ ఉంటుంది? ఫలింపు, వృద్ధి, అధిక వృద్ధిలోనికి తీసుకుని వస్తాడని చెప్పి, అధిక వృద్ధిలోనికి వస్తాడని చెప్పి ఎప్పుడు సంతోషం కలుగుద్దానికి? ఎప్పుడు సంతోషం కలుగుద్దాం మా చెట్టుకి? తాను ఒంటరిగా ఉన్నప్పుడు పడినటువంటి బాధ కంటే నెల రోజులు చూసినటువంటి పోషణ వేరు ఎక్కువ. ఆ నుండి జరగబో 3 నెలలు చూసే రైతు చూసే సంరక్షణ ఎక్కువ చెప్పడం. నాకు నెల రోజులు ఎక్కువ ముందేస్తాడా, తర్వాత ఎక్కువ ముందేస్తాడమ్మా? నెల రోజుల్లో తీసుకెళ్తే చేసొచ్చులో తీసుకెళ్తాడు. నెల రోజుల తర్వాత దేంతో పట్టుకెళ్తాడు? బస్తాలతో పట్టుకుని వెళ్తాడు. దేన్ని? దాన్ని పోషించడానికి, దాన్ని సంరక్షణ. దేవుని పెట్టారా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మీరు ఫలించండి అంటే ఈరోజు నా బ్రతుకు, రాబో రోజుల్లో, రాబో జీవితంలో మనం ఫలించాలి అంటే దేవుడు మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి ఎంటీని మొత్తాన్ని ఏం చేస్తాడు? పనికిరానటువంటి ఆకులను మొత్తాన్ని రాల్చేస్తాడు. మోడులా ఉంటాం, మోడులా కనబడతారు. ఇక అయిపోయింది మన బ్రతుకు, అయిపోయింది ఇక మన జీవితం. ఇక ఎక్కడ ఏ వైపు చూసినా మనకు దారి లేదు, ఏ వైపు చూసినా ఆశ లేదు, ఏ వైపు చూసినా ఇక నిర్వీర్యమైపోయాము. ఇక అయిపోయింది మన జీవితం, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఏదో అనుకున్నాము కానీ మన జీవితం ఏమైపోతుంది, ఏదో అయిపోయింది అని ఎప్పుడైతే ఎవరైతే జీవితాల్లో ఉంటాయో దేవుడు మొదలు పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? దానిలో నుండి ఎండిపోయినట్టు కనబడే దానిలో నుండి నూతన ఇగురును తీసుకొస్తాడు. ఇగురులో నుండి పచ్చని ఆకును తీసుకొస్తాడు. పచ్చని ఆకులో నుండి పువ్వును తీసుకొస్తాడు. పువ్వులో నుండి పిందును తీసుకొస్తాడు. పిందులో నుండి కాయను తీసుకొస్తాడు. కాయలో నుండి పండ్లను తీసుకుని వస్తాడు. దేవుడు బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమన్నాడు? మొట్టమొదటిగా నోటి నుంచి వచ్చిన పదం ఏంటి? మొట్టమొదటిగా నోటి నుంచి వచ్చిన పదం చూడండి. 1:20 దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనం ఈ నూతన సంవత్సరంలో ఏమవ్వాలి? ఫలించాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఫలించాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉండుకుని రాల్చుకోవాలి. గత సంవత్సరంలో గడిచినటువంటి కాలంలో, గడిచినటువంటి దినముల్లో ప్రార్థనకి ఏవైతే ఆటంకముగా ఉన్నవో, వాక్యం చదవడానికి ఏవైతే ఆటంకములుగా ఉన్నవో, దేవుళ్ళు ఎదగడానికి ఏవైతే ఆటంకముగా ఉన్నవో, దేవుని వాక్యము ప్రకటన ఏవైతే ఆటంకముగా ఉన్నవో, ఏవైతే ఆటంకపరుస్తూ ఉన్నాయో, ఆటంకముగా ఉండి నీ ఫలింపుని ఫలింపకుండా నీకు అడ్డు తిరుగుతూ ఉన్నాయో వాటిని ఏం చేయాలి? ఏం చేసుకోవాలి? దులిపేసుకోవాలి. వదిలేసుకునే వాటిని వదిలేసుకోవాలి. ఇంకో విషయం గమనించండి. మీరు ఎప్పుడైనా నారుమడి చూసినప్పుడు, నారుమడి పోసినప్పుడు, నారుమడి పక్కన కొన్ని ఒంటరి మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సింగిల్గా ఉన్నటువంటి గింజలు పెరుగుతూ ఉంటాయి. ఒకటొకటిగా ఉన్నటువంటి గింజలే ఉంటాయి. ఒరిజినల్ నారుమడి చూసిన దానికంటే దాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది? కంటికి చాలా బలంగా, చాలా పుష్టిగా, చాలా దుబ్బుగట్టినట్లుగా ఉంటుంది. చాలా చిలువ దానిలో వచ్చినట్లుగా ఉంటాయి. రైతుడు దాన్ని మొట్టమొదటిగా దాన్ని మిగుతాడా, వీటిని మిగుతాడా? చెప్పండి అమ్మా. ఇదేమి మిగుతాడు? దేవుడికి వెళ్తాడు ముందు రైతు. పుష్టిగా ఉన్నటువంటి ఒత్తుగా ఉన్న చోట మిగుతాడా, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి మొక్కలు మిగుతాడా? చెప్పండి. ఒత్తుగా ఉన్న చోట మిగుతాడు. ఒత్తుగా ఉన్న చోట ఎందుకు మిగుతాడు అంటే, ఒత్తుగా ఉన్నటువంటి దానిలో నుండి ఫలింపు, ఒత్తుగా ఉన్న దాంట్లో సింగిల్గా చిన్న పరగ్గా ఉన్న దాంట్లో ఇంకా ఎక్కువ ఫలింపు రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. సింగిల్గా ఉంటుంది. ఆ సింగిల్గా ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తాడు? నార్మల్ బాగు చేయడం అంటారు. ఏం చేస్తాడు? దాన్ని శుభ్రంగా తొవ్వి అవతల పడేస్తాడు. దేవుని బిడ్డలారా, గతించినటువంటి సంవత్సరంలో, గతించినటువంటి కాలంలో మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఫలింపు రాలా, పరిపూర్ణమైన ఫలింపుగా వ్యక్తులుగా మనం బ్రతకలా, పరిపూర్ణ ఫలింపు మన జీవితాల్లో మనం కొంతమంది చూసాము, కొంతమంది చూడని వ్యక్తులుగా బ్రతికాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించాలి. మీరు ఫలించాలి అంటే, మీకు ఫలింపు మీలో నుండి రావాలి అంటే, మీకు ఏదైతే గత సంవత్సరం మీలో పట్టి ఉందో, ఆల్రెడీ పట్టేసుకున్నారో, అది రాలేదే నూతన ఇగురు నీలో నుండి రాదు. నూతన ఇగురు రావాలి అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ పాతాల నుండి ఏం చేసుకోవాలి? దాన్ని
రాలిపిస్తుంది. ఇప్పుడు చెట్లు చూడండి, కొన్నింటిని మీరు గమనించండి. కొన్ని ఏమవుతాయంటే ఆకులు మొత్తం రాల్చుకుందాం నుంచి చిగురు వస్తుంది, ఆకు రాలినది పచ్చిగా ఉంది అలాగే ఉంటుంది. కొన్ని రోజులకి ఏమవుద్ది, ఈ చిగురుతో పాటు దాన్ని చూసినప్పుడు ఆ చెట్టు ఆ మంట ఆ భాగం ఏమైపోతే ఎండిపోయి ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి, ఆ భాగం ఏమైపోయి ఉంటుంది అంటే ఎండిపోయి ఉంటుంది. దేవుడు బిడ్డలారా, ఎండిపోవాలని దేవుడు కోరుకోవడం నిన్ను నన్ను. ఎండిపోయే వ్యక్తిగా బ్రతకాలని దేవదేవుడు నిన్ను నన్ను కోరుకోనట్లేదు. ఎండినటువంటి జీవితాలు మనలో దేవదేవుడు కోరుకోనట్లేదు. మనం ఫలించాలి, ఫలించాలి. ఫలించినటువంటి మనము అభివృద్ధిలోనికి రావాలి. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటమ్మా? ఎవరో తెలుసు అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఏంటి? రెండింటికి ఒకటే పదం కదా. మరి దీంట్లో కొత్తగా మళ్ళీ ఫలించి అభివృద్ధి పొందడం దేవుడు అంటే ఫలించడం అంటే సరిపోద్ది కదా. అభివృద్ధి పొందడం అంటే ఎందుకు? మళ్ళీ అభివృద్ధి పొంద అనే పదం దేవుడు ఎందుకు వాడాలి? దేవుడు ఏదైనా ఒక పదాన్ని వాడాడు అంటే ఆ పదానికి ఏదో దేవుడు దాసి ఉంచాడు. మా అర్థమవుతున్న మాట. ఎవరికి వాళ్ళు నిద్రపోయినట్టున్నారు. ఇది సంక్రాంతి యొక్క సీజన్ ఇంకా అవ్వలేదా? ఆ యొక్క మందం తగ్గలేదు ఇంకెవరికి? ఇంకా తగ్గలేదు ఆ టెన్షన్, ఆ అడవుడు ఇంకేం తగ్గలేదా? అడవుడు తగ్గినట్టు ఇంక కనపట్టలేదు. ఎవరు సోయిలో వాళ్ళే ఉన్నారు. సరే, మంచిది. దేవుడు పిల్లలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడు అభివృద్ధి ఫలించి అభివృద్ధి పొందాలి. ఎట్లా అభివృద్ధి పొందాలి అంటే మనం ద్వితీయోపదేశ కాండం చదువుకున్నాం. ఎక్కడ అభివృద్ధి పొందాలి? ఇక్కడ ఫలించాలి, అక్కడ ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? నువ్వు చదువుతున్నటువంటి చదువుల్లో నీకు ఫలింపు రావాలి. నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయంలో నువ్వు ఫలించాలి. నువ్వు చదువుతున్నటువంటి చదువులో నువ్వు ఫలించాలి. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంటే విషయం చూడండి. ఫలించాలి అంటే, ఫలించి అభివృద్ధి పొందాలి అని అంటే ఏం చెప్పారు మనం? ఫలించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మనలో ఉన్నట్టు మొత్తాన్ని ఏం చేసుకోవాలి? మనం ఏం చేసుకోవాలి? పనికిరానటువంటి దాన్ని మొత్తాన్ని తీసి పారవేసుకోవాలి బయట. బహుశా గత సంవత్సరం మీకు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు ఫలింపకుండా, ఫలింపులోకి రాకుండా 2019లో మిమ్మల్ని ఏదైతే మీరు అంటిపెట్టుకున్నారో 2020లో దాన్ని అంటిపెట్టుకుంటాన్ని బట్టి సరైన ఫలింపు రాలేదేమో. 2021లోకి వచ్చిన తర్వాత కూడా ఆ అంటు పెట్టుకున్న దాన్ని అలాగే ఉంచుకుంటూ ఉంటే మీ జీవిత పరిపూర్ణ ఆశీర్వాదం రాదు. చదువుకునే పిల్లలకు దేవదేవుడు తెలియజేస్తున్నాడు, మీరు ఫలించాలి. గత సంవత్సరం మ్యాథ్స్లో నువ్వు వీకా, ఈ సంవత్సరం మ్యాథ్స్లో నువ్వు ఫలించాలి. గత సంవత్సరం ఇంగ్లీష్లో నువ్వు వీకా, ఈ సంవత్సరం ఇంగ్లీష్లో నువ్వు ఫలించాలి. ఉద్యోగం చేసే వ్యక్తులతో చెప్తూ ఉన్నాడు, గత సంవత్సరం ఇప్పుడు కూడా నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేయకుండా మధ్యలో ఆగిపోయిన వ్యక్తిగా బ్రతికావా? ఈ సంవత్సరము నువ్వు ఏదైతే ఆ పనికి ఆటంకంగా ఉంటుందని అభ్యంతరపరుస్తుందో దాన్ని ఈ సంవత్సరం నువ్వు తీసేసుకోవాలి. తీసేసుకొని నీ పనిలో వృద్ధి పొందాలి. పనిలో నువ్వేమవ్వాలి? పనిలో ఫలించాలి. ఆ ఫలింపు అక్కడ మాత్రమే ఆగిపోకూడదు, ఇక్కడ మాత్రమే ఆగిపోద్దు, ఇంట్లో మాత్రమే ఆగిపోకూడదు. ద్వితీయోపదేశంలో దేవుడు ఏం చెప్తాడు? నువ్వు ఇంట్లో ఫలించాలి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ పశువులు దీవించబడాలి, నీ దుఃఖితులు దీవించబడాలి. ఇంకేం దీవించబడాలి? నీ పిండి పిసుకు తొట్టియు ఏం చేయాలంట? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. దేవుడు చెప్తున్నాడు ఫలించాలి. ఫలం ఏమైపోవాలంటే అది ఒక్కసారి మాత్రమే ఆగిపోకూడదు. ఆ ఫలింపు ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ ఫలింపు ఏమవ్వాలంటే బయట కూడా ఫలించాలి. ఉదాహరణ పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, పాస్టర్ గారు చక్కని ఒక చిన్న బండి కొనుక్కున్నారు అనుకోండి, విశ్వాసం కూడా ఏం చేయాలమ్మా? విశ్వాసం కూడా చెప్పు. 3 చక్రాల బండ్లు ఉన్నారా? ఎటువంటి బండి ఉన్న వాళ్ళకి ఎటువంటి బండి ఉన్న వాడు అటువంటి బైక్ కొనుక్కోవాలి. వీళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో వాళ్ళు కూడా అదే విధంగా ఆశీర్వదించారు. వీళ్ళు ఏ విధంగా దీవించబడుతున్నారో వాళ్ళు కూడా అలాగే అది దేవుడు కోరుకునే దీవెన, అది దేవుడు ఇష్టపడే ఆశీర్వాదం, దేవుడు మెచ్చుకునేది. అది నీ కుటుంబంలో సమాధానం ఉంటే, దేవుని సేవకుని ఇంట్లో సమాధానం ఉంటే, దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా ఏముండాలి? సమాధానం ఉండాలి. ఇక్కడ సంతోషంగా ఉంటే వారు కూడా సంతోషం, వీళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. దేవుడు కోరుకునేది. దేవుడు మొట్టమొదటిగా చెప్పాడు, మీరు ఫలించండి. మీరు ఫలించాలి అంటే మొట్టమొదటిగా మీలో ఉన్నటువంటి మొత్తాన్ని ఇప్పుడు దులిపేసుకోండి. మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరే పరిచయించుకోండి ఒకసారి. నిజంగా 2020లో నేను ఫలింపకపోవడానికి రీజన్ ఏంటి? 2019లో ఏవో నేను వదిలిపెట్టకూడవలసిన వాటిని, సంవత్సరం అయితే మారింది, క్యాలెండర్ అయితే మారింది,
డేట్లు అయితే మారుతున్నాయి, నెలలు అయితే మారుతున్నాయి, క్యాలెండర్లు తిప్పుతున్నాడు తప్ప తీసుకోవలసినది వదులుకోవలసిన వాటిని వదులుకోలేదు కనుకనే ఇంకా అది అలాగే ఉంటాను. వాడు నూతనమైన ఇగురు నాలో నుండి పుట్టలేదు, నూతనమైన ఇగురు పుట్టలేదు, ఇగురులో నుండి పువ్వు రాలేదు, పూతలో నుండి పిండి రాలేదు, పిండిలో నుంచి కాయ రాలేదు, కాయలో నుంచి ఫలింపు రాలేదు. ఈ ఫలింపు రావాలి అంటే, ఫలింపుకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దీవునికరంగా బ్రతకాలి అంటే మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, గత సంవత్సరం గత దినాల్లో ఏవైతే ఆటంకములుగా ఉన్నవో, ఏవైతే నీ విశ్వాస జీవితాన్ని ఆటంకపరుస్తూ వచ్చాయో, ఏవైతే నీ కుటుంబ జీవితాన్ని ఆటంకపరుస్తూ వచ్చాయో, ఏవైతే నీ బిడ్డలను ఉన్నతమైన స్థానాన్ని ఎదుగుటాన్ని ఆటంకంగా మిగిలిచి ఉన్నాయో, గత సంవత్సరంలో ఏవైతే నీవు దేవుని పని చేయడానికి ఆటంకముగా ఉన్నావో, ఆ ప్రతి ఆటంకమును ఏం చేయాలి? తీసిపారేయాలి. నేను అన్నాను కదా, మీరు గమనించి చూడండి. ఫలింపు గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం, ఫలింపు గురించి కదా మనం ఆలోచిస్తున్నాం. పాతగా ఉన్నటువంటి రొట్టెలు రాలన్నటువంటి ఏ చెట్టులో నుండి కూడా ఎప్పటికీ ఇగురు రాదు కదా. కాలక్రమేణా కొన్ని రోజులకు ఆ చెట్టు, ఆ భాగం మొత్తం కూడా ఎండిపోయి చచ్చిపోయి నిష్ప్రయోజనమైనటువంటి నిర్వీర్యమైనటువంటి చెట్టుగా, కొమ్మగా, భాగంగా మిగిలిపోతుంది. దేవుడు బిడ్డలారా, అటువంటి భాగంగా ఉండకూడదని దేవదేవుడు నిన్ను నన్ను అందరినీ కోరుకుంటూ ప్రేమతో దేవుడు వాగ్దానంతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవదేవుడికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటు ఆశీర్వాదము, అటు దీవెన ఇక్కడ మాత్రమే కాదు, అది వృద్ధి అవ్వాలి. ఎట్లా అవ్వాలంట? వృద్ధి అవుతూ ఉండాలి. ఫలింపు కాలక్రమేణా రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉండాలి, రోజు రోజుకి ఆశీర్వాదకరం దీవెనకరం ఎదుగుతూ ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు ఒక్కడే రక్షణలో ఉన్నావా? నెక్స్ట్ ఇయర్కి నీ కుటుంబంలో నీ భార్య రక్షణలో ఉండాలి, నీ భార్య మీరే రక్షణలో ఉన్నారా? వచ్చే సంవత్సరం నీ బిడ్డలందరూ రక్షణలో ఉండాలి. నీ బిడ్డలు మాత్రం రక్షణలో ఉంటే మాత్రం కదా, నీ బంధు జనాంగం, నీలో ఉన్న వారందరూ కూడా రక్షణలోకి వచ్చే రీతిలో నీ ఫలింపు ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటే మీరు ఫలించి అప్పుడు 3 చూసుకున్నాం. ఏం చేయాలి? 3 విస్తరించాలి, విస్తరించి నిండాలి. ఏం చేయాలన్నా మా దేవుడు? విస్తరించాలి, నిండాలి. విస్తరణ అంటే ఏంటి? విస్తరణ అంటే ఏంటమ్మా? విస్తరణ అంటే ఏంటి? తెలిసే విస్తరణ అంటే ఏంటో? విస్తరించడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరం సరోజిని గారి పేరు ఇక్కడే వినపడింది. కృష్ణవేణి చిన్నప్పుడు, కృష్ణవేణి పెళ్లి చేసిన తర్వాత కృష్ణవేణి పేరు ఎక్కడ పడింది? సరోజిని గారి పేరు ఎక్కడ వినపడింది? ఎక్కడ వినపడింది? ఎక్కడ వినపడిందమ్మా? బేసికల్ వినపడలేదా? ఈ సంవత్సరం ఎక్కడ వినపడుతుంది? మళ్ళా ఊరు కల్లూరుగూడెం వినపడుతుంది. మీ మామ పేరు ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది? పేరు అమ్మ ఏమవుతుంది? పేరు ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. పేరు ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. అక్కడే ఆగిపోలా, అక్కడే ఉండిపోలా. దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది అదే. దేవుడు నీకు నాకు సెలవిచ్చేది అదే. ఇక్కడ ఈ పని చేసావంటే ఈ పని ఇక్కడితో ఆగిపోదు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉండే ఒక వ్యక్తి, గొర్రెలు కాసుకునే వ్యక్తి అక్కడే ఉన్నాడు, అక్కడే నడిచాడు, అక్కడి నుండి ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంటి దగ్గర నుండి సైన్యంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అందరికీ ఏమైపోయింది? ఆయన పేరు అందరికీ కమలాపురం గ్రామం అంటే చాలా మందికి తెలియదు. చాలా మంది బైబిల్ కాలేజీకి తిరిగినప్పుడు ఏ ఊరి మీద అడిగితే నేను చెప్తాను. ఏ ఊరితో నేను చింతలపూడి అని చెప్తాను. చింతలపూడి ఎక్కడంటే వెస్ట్ గోదావరి అని చెప్తాను. ఇక్కడ దగ్గరికి మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, మాది చింతలపూడి, మాది ఏలూరు అని అడుగుకోండి. నేను ఏం చెప్తా? అప్పుడు నేను చింతలపూడి అని అడుగుతాను. ఆ చింతలపూడి మాది తెలుసు అంటే చింతలపూడి ఎక్కడని అడుగుతాను. అప్పుడు ఏం చెప్పాలి నేను? కమలాపురం అని చెప్పాలి. ఇప్పుడు విషయం చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తి కమలాపురం నుంచి వచ్చి మన దగ్గర కోర్స్ చేసి తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి ఏ అడ్రస్ అని చెప్పాలి? నేను ఏ ఊరు అని చెప్పాలి? మళ్ళీ చింతలపూడి అని చెప్పాలా? మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాలా? ఎక్కడికని చెప్పాలి? డైరెక్ట్గా కమలాపురం అని చెప్పాలి. ఎందుకని చెప్పండి. ఆల్రెడీ అతనికి అక్కడ స్ప్రెడ్ అయిపోయింది. ఆ పేరు అక్కడ ఆల్రెడీ ఏమైపోయింది? విస్తరించిపోయింది. ఆల్రెడీ అక్కడ తెలిసిపోయింది. ప్రత్యేకించి మళ్ళా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకవుతుంది? ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తాడు? పలానా కాలేజీ పలానా ఊళ్ళో ఉంది. ఎక్కడుంది? కమలాపురంలో ఉంది. ఎక్కడుంది కమలాపురం?
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఎక్కడుంది? పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పాలా? ఆలోచన చెప్తే సరిపోతుందా చెప్పండి? ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఏమైపోయింది? ఆ పేరు విస్తరించబడలేదా? దేవుని పెట్టారా? దేవదేవుడి నుండి కోరుకునేది అదే. నువ్వు ఫలించాలి, ఫలించిన నీవు అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందిన నీవు విస్తరించాలి. నీ జీవితంలో నువ్వు చేసే చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా దేవదేవుడు నీతో వాగ్దానంతో కూడిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే ఇది నాకే అనుకుంటాడో ఆ వ్యక్తి మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్టుగా తనలో ఉన్నటువంటి మొత్తాన్ని మొట్టమొదటిగా రాల్పి వేసుకోవాలి, దులిపి వేసుకోవాలి. ప్రభా, నాలో నుండి నూతన సిగురు రావాలి ప్రభా, నూతనమైన ఆత్మ రావాలి ప్రభా, నూతనమైన దీవెన రావాలి ప్రభా. గత సంవత్సరంలో, గత జీవితంలో, గత పరిస్థితుల్లో తండ్రి విచ్చినవి కాదు ప్రభా. ఈ సంవత్సరం కొత్త ఆత్మను పొందుకునే వ్యక్తిగా నేను తయారు ప్రభా. ఇప్పుడు నేను పాటలే పాడాను ప్రభా, పాటలు మాత్రమే పాడుతున్నాను ప్రభాయా. ఈ సంవత్సరం నుంచి వాక్యం కూడా నీ గురించి మాట్లాడాలి ప్రభాయా. గత సంవత్సరం చిన్న వ్యాపారం మొదలుపెట్టాను ప్రభా, ఈ సంవత్సరం ఇంకొక వ్యాపారాన్ని నేను మొదలుపెట్టాను ప్రభా. ఇప్పటి వరకు తండ్రి నేను చిన్న పని మాత్రమే చేసుకుంటూ వచ్చాను ప్రభా. నేను ఇంకో పని చేస్తున్నాను ప్రభా, ఇంకో పని చేస్తున్నాను ప్రభా. నాకు తోడుగా ఉండయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా. ఎందుకంటే ప్రభా, పాత సంవత్సరం చేసిన పని కాదు, ఈ సంవత్సరంలో నేను ఇంకొక పనికి సిద్ధపడుతున్నాను. దేవుడు చెప్తున్నాడు కదా విస్తరించమని, దేవుడు చెప్తున్నాడు కదా. లేదా నీకు అవకాశం లేదు, నువ్వు చేస్తున్నటువంటి పని ఇక్కడితో ఆగిపోకుండా ఇంకొక సాటికి విస్తరించాలి. నువ్వు చేస్తున్నటువంటి పని ఇక్కడితో ఆగిపోకుండా మరో ప్లేస్లోకి విస్తరించబడాలి, మరో ప్లేస్లోకి విస్తరించబడాలి, మరో ప్లేస్లోకి విస్తరించబడాలి. దేవుడు కోరుకునేది నీ నుండి నా నుండి, దేవుడు కోరుకునేది నీ నుండి నా నుండి ఇదే. ఎక్కడుంటే అక్కడే కాదు, నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. తర్వాత చూడ ఏమంటున్నాడు? తర్వాత చూడమ్మా, భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు. విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పేరు ఉండాలంతే. లోపరుచుకోవడం అంటే ఏంటి? లోపరుచుకోవడం అంటే ఏంటి? లోపరుచుకోవడం అంటే ఇసాక్ గురించి ఒక మాట ఉంది. కరువు కాలంలో అతని పంటను వేసి నూరింతలు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కరువు కాలంలో అతను ఏం చేశాడు? పంటను వేసాడంట, వ్యవసాయం చేశాడంట. కరువు కాలంలో వ్యవసాయాన్ని చేసి నూరింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట. అతను ఏం లోపరుచుకున్నాడు? అతను విజయమే అతని కేర్ ఆఫ్ అడ్రస్. అతను ఎక్కడ పనికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. చూడండి, యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం అతనికి ఏమై ఉందంట? తోడుగా ఉండేది. అతను జైల్లోకి వెళ్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. జైల్లోకి వెళ్తే దేవుడు అతనికి తోడుగా ఉండి అతను ఆశీర్వదించాడు. పొరో ఇంటికి వెళ్తే పొరో ఇంటికిలో అతను తోడుగా ఉన్నాడు, దేవుడు అతను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్తే దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు. చూడండి, దానివి గారిని కూడా చూడండి, రాజు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దేవుడు తోడుగా లేడు. సింహాల బోరులోకి వెళ్ళినా కానీ దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీ జీవితంలో విజయం అనేది మీకు ఏమై ఉండాలి? లోబడి ఉండేదిగా ఉండాలి. ఎప్పుడు లోబడేదిగా ఉంటుంది? దేవుడి మాట మనం ఎప్పుడైతే వింటూ ఉన్నామో, దేవుడి మాటకు ఎప్పుడైతే మనం విధేయత చూపుతూ ఉన్నామో, దేవుడు చెప్పినట్లు ఎప్పుడు మనం నడుస్తూ ఉన్నామో, అది మనం నడిచేటప్పుడు కొన్నిసార్లు మనకు కష్టంగా ఉండొచ్చు, కొన్నిసార్లు బాధగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇది చెప్పిన ఎన్ని మాటలాగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపటం అలవాటు పడతామో, చూసేవాళ్ళకి పిచ్చివాళ్ళలాగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని పిచ్చివాళ్ళని చేయడు. ఇప్పుడు చూసేవాళ్ళకి మనం ఎర్రివారిలాగా ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఎర్రివారిగా చేయడు. కాలక్రమేణా కొన్ని దినముల అయిన దేవుడు ఏం చేస్తాడు? నిన్నే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రముఖుడిగా నిలబెట్టే స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు పెట్టారా? దేవదేవుడు తెలియజేస్తున్నాడు, మీరు నిండి దానిని లోపరుచుకున్న తర్వాత సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పోకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. సమస్తం మీద నీకేమై ఉండాలి? అధికారి అయి ఉండాలి. ఫలింపుతో మొదలవుతుంది నీ ఆశీర్వాదము, అభివృద్ధితో స్టార్ట్ అవుతుంది నీ దీవెన, ఫలింపుతో మొదలవుతుంది నీ ఆశీర్వాదము. వీటన్నిటికీ ముందు ప్రాధాన్యం ఏంటి అంటే, మొట్టమొదటి ప్రాధాన్యం ఏంటి అంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలిస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు అభివృద్ధి పొందితే నువ్వు విస్తరిస్తావు, నువ్వు విస్తరిస్తే నువ్వు లోపరుచుకుంటావు, నువ్వు లోపరుచుకుంటే నీవే ఒక అధికారిగా, ఒక ఉన్నతమైన స్థానంలో దేవదేవుడు నిన్ను నియమించబోతాడు. రెండోదిగా చూసుకుందాం. రెండో మాట ఏమంటాడు? 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా
నీవును నీ ఇంటి వారును ఏ వాడది? యేసయ్య అనే వాడలోనికి ప్రవేశించాలి. ఎప్పుడు ప్రవేశించాలి? అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను కలిగి ఉన్నది ఏదియు, నేను ఏమై ఉన్నానో అదంతా దేవుని కృప. ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో అది దేవుని కృప. కృప అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఏ మనిషి జీవితంలో అయితే పొందుకోవడానికి యోగ్యత ఉండదో, యోగ్యుడు కాడు, అతడు పేరెత్తడానికి ఎన్నిక చేయడు, తనకు కష్టపడకుండా, ప్రయాసపడకుండా, వ్యాధన పడకుండా ఉచితంగా వచ్చి దీని మీద నువ్వు అధికారిగా ఉండు అంటే చూసారు, దాన్నే కృప అంటారు. దానినే కృప. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, దానికి ఉదాహరణ కృప అంటే ఉదాహరణ ఏంటి అంటే, ఒక ఇంటిలో ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఆ తండ్రి చాలా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఆ కుటుంబంలో సమస్త ఆస్తికి కర్త, ఆస్తికి సమస్తానికి అధికారి ఆ కొడుకే. అయితే ఒక దొంగ ఆ ఇంటిలో జొరబడి ఆ కుమారుణ్ణి చంపేసి తన ఆస్తిని దోచుకోబోతుంటే ఈ తండ్రి చూసి అతన్ని క్షమించడం క్షమాపణ అవుతుంది. ఈ తండ్రిని చూసి అతను పోలీసులు కూడినటువంటి పని అవుతుంది. కానీ ఈ తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అయ్యా ఒక్కడైనా నా కుమారుని నువ్వు చంపావు, అయినప్పటికీ నేను ప్రేమిస్తున్నాను, నిన్ను క్షమిస్తున్నాను, నిన్ను శిక్షించడానికి నాయకుడిగా పట్టించడానికి బదులు అవకాశము నేను నీకు పోలీసులకి పట్టించట్లేదు. అయితే నేను నీకు పని చెప్తున్నాను. ఏమిటి అంటే, నా కుమారుడు ఎలాగో లేడు కనుక నా కుమారుడు స్థానంలో నీవే ఉండు, ఈ సమస్తం పైన అధికారిగా, ఈ సమస్తానికి హక్కుదారుడుగా నీవే ఉండు అని చెప్పటాన్ని ఏమంటారు అంటే కృప. ఎందుకని? శిక్షకు రావలసినటువంటి మన మీద, శిక్ష పడవలసినటువంటి మన మీద తన కుమారుడే మన కొరకు ఈ లోకానికి వచ్చి శిక్షకు తానే శిక్షించబడి మన మీదకు రావాల్సినటువంటి ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించి దేవుడి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నేను నా బదులుగా వీళ్ళే నీ కుమారులు అని దేవుడు హస్తంలో పెట్టారు. చూసారా? దీనినే కృప అంటారు. కృప అంటే అర్థం, ఏదైతే మనకు యోగ్యత లేదు, ఏదైతే మనం పొందుకోలేము, దేనికైతే ఎన్నిక లేని వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉన్నామో దాని కొరకు ప్రయాసపడకుండా, కష్టపడకుండా, ఇంకా మనకు శ్రమ రావటానికి బదులు అధికారిగా మనల్ని నియమించాడే దానిని ఏమంటారు? కృప అంటాడు. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప. ఈరోజు నేను అట్లా ఉన్నాను అంటే నా కష్టార్జితంతో నేను సంపాదించుకుంది కాదు, దేవుని కృప వలన మాత్రమే నేను ఎట్లా ఉన్నాను అంటాడు. ఎవరమ్మా అనేది ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేవుని బిడ్డలు ఇక్కడ దేవదేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏం కలిగి ఉన్నావో, ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అది నీది కాదు కదా, దేవుడు నీకు అనుగ్రహించిన కృప కనుక నీవందరూ కూడా ఏమి ఎక్కడ ఉన్నారంట? వాడ. ఏ వాడది? జలప్రళయం రాబోతుంది. వచ్చినటువంటి జలప్రళయం అందరినీ సంహరించబోతున్నాను. ఇక భూమి మీద ఎవరు బ్రతకరు. నువ్వు సపరేట్గా ఒకటి చేసుకోవాలి. ఆ దగ్గర నుండి పక్కకు వచ్చేసి నువ్వు ఒకటి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఒక వాడ నిర్మించుకోవాలి. ఆ వాడలో ఏముంటుంది? ఆ వాడలో ఏముంటాను? ఇంకా 40 సంవత్సరాలు వర్షం, 40 రోజులు ప్రచండ వర్షం భూమి మీద నేను కురిపించబోతున్నాను కనుక సమస్త జీవరాశిని సంహరించబోతున్నాను. దాంట్లో నీవు నీ కుటుంబము ఏమైపోకూడదు, వారితో పడి నాశించకూడదు. కనుక ఏం చేయండి, నాకు ఒక వాడ కట్టుకో, ఆ వాడలోనికి నువ్వు వచ్చేయి. ఆ వాడ గురించి పరిశుద్ధ బైబిల్లో అపోస్తలుడు పౌలు గారు ఏమంటాడంటే, అందరూ వాడలో ఏమయ్యారంట? వాడని సాదృశ్యంగా చూపిస్తాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ వాడ అనే దానికి సాదృశ్యంగా కూడా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నాడు, నూతన సంవత్సరంలో నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేకులు లోబర్చుకొని నిండి ఎక్కడ ఉండాలంట? నీవు ఇప్పుడు ఎక్కడ ఉండాలంట? దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండి దేవుని నామానికి మహిమకరంగా అనేక వాస్తవికరంగా జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మహిమానందుడు మహాగణాధిపతి వందనాలు ప్రభా. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి దేవుడు కట్టి ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి సహాయం చేయడం యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.